అందమైన గూడబాతులు, ఆకర్షించే ఎర్రకాళ్ల కొంగలు, నీటి కంజు సవ్వడులు, రివ్వు పిట్టల కేరింతలు, లకుముకి పిట్ట అందచందాలు, చేపలను ఇట్టే నోట్లో వేసుకునే నారాయణ పక్షులు. ఇలా శీతాకాలం వచ్చిందంటే చాలు పక్షులతో సందడిగా ఉంటుంది కొల్లేరు. చల్లని గాలులతో సేద తీర్చుతుంది. కృష్ణా జిల్లా కైకలూరు ఆటపాక పక్షుల విడిది కేంద్రం విదేశీ విహంగాల రాకతో నూతన శోభ సంతరించుకుంది. అన్నట్టుగా క్రియేట్ చేశారు గవర్నమెంట్. ఇంకా కూడా ఆ పక్షులకి ఆహ్లాదకరంగా ఉండడానికి విడిది కొన్ని వాటిని కూడా ఏర్పాటు చేస్తే ఇంకా ఆ సంతతి డెవలప్ అవుద్దని అనుకుంటున్నాను నేను. హాలిడేస్ వచ్చాయంటే ప్రతిరోజు పిల్లలు వస్తూనే ఉంటారు. కలెక్టర్ గారు ఇక్కడ ఫెస్టివల్ నిర్వహించి చాలా బాగా చేశారు. వసతులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏర్పాటు చేసినట్లయితే మరింత పర్యాటకుల సంఖ్య పెరగడానికి అవకాశం ఉంటుంది. పక్షుల కోసం ఆటపాకలో స్టాండ్లు ఉన్నాయి. పక్షులు గూళ్లు పెట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలను పోషించుకునేలా ఉన్న స్టాండ్లు దెబ్బతిని వలస విహంగాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అలాంటి స్థితిలోనూ కొన్ని రకాల పక్షులు ఆ స్టాండ్లపైనే నివసిస్తున్నాయి. ఎర్రకాళ్ల కొంగలు పెద్ద చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెడుతున్నాయి. వాటి నివాసానికి సంబంధించి కొత్త స్టాండ్లు అవి ఏర్పాటు చేస్తున్నామండి. తర్వాత తడికిలతోటి ఒక కొత్త మోడల్గా ప్రయోగపూర్వకంగా మేము ఒక స్టాండ్ లాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారు ఒక 5 స్టాండ్ల వరకు పెట్టామండి. ఉన్న స్టాండ్స్ని రిపేర్ చేయించామండి. అంటే రిపేర్స్ కొన్ని ప్రాబ్లమేటిక్గా ఉన్న స్టాండ్స్ని రిపేర్ చేయించాము. ప్లస్ ఒక 5 కొత్త స్టాండ్స్ని ఏర్పాటు చేసాం. ఐరన్ స్టాండ్స్నే పెట్టాము. ప్లస్ అటాచ్డ్ రూఫ్స్ కింద ఒక 5 స్టాండ్లు పెట్టాము ప్రజెంట్. ప్లస్ ఉన్న వెజిటేషన్ మీద కూడా ఈ బర్డ్స్ నెస్టింగ్ అది ఉన్నది. న్యాచురల్గా ఉన్న వెజిటేషన్ మీద నెస్టింగ్ ఏర్పాటు చేసుకున్నాయి బర్డ్స్. అతిథుల్లా విచ్చేసే పక్షులకు సరిపడా ఏర్పాట్లు చేయాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.